ఈ సీజన్లో బిగ్ బాస్ హౌస్లో లేడీస్లో టాస్క్లు అద్భుతంగా ఆడిన కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రేరణ మాత్రమే అని చెప్పొచ్చు. మగవాళ్ళతో సమానంగా ఆమె ఆడిన టాస్క్లు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అందుకే ఆమెలో ఎన్ని నెగిటివ్ కోణాలు ఉన్నప్పటికీ ఆడియన్స్ వాటిని అంగీకరించి ఇన్ని వారాలు తీసుకొచ్చారు. వాస్తవానికి ఆమె విన్నింగ్ రేస్లో ఉన్న కంటెస్టెంట్, కానీ మధ్యలో ఆమె కొన్ని పదాలు నోరు జారటం వల్ల ఆమె గ్రాఫ్ తగ్గిపోయింది. ఇప్పుడు ఆమె కేవలం ఒక టాప్ 5 కంటెస్టెంట్ మాత్రమే. నిన్న బిగ్ బాస్ నిర్వహించిన ఓట్ ఫర్ అపీల్ టాస్క్లో ప్రేరణ అద్భుతంగా ఆడి 2 టాస్క్లు గెలిచి ఆడియన్స్ని ఓట్ అపీల్ చేసే అవకాశాన్ని సంపాదించుకుంది. ఈ రోజు జరిగిన టాస్క్లో కూడా ఆమె అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కానీ ఈ టాస్క్లో మొత్తం ఆమెకు అడుగడుగునా గొడవలు ఎదురయ్యాయి. మధ్యలో ఆమెకు కొన్ని గాయాలు కూడా. ఇలా మానసికంగా శారీరకంగా బాగా డౌన్ అయిపోయిన ప్రేరణను గమనించిన బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి ఆమెలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఈ సీజన్లో మగవాళ్ళతో పాటు సమానంగా పోటీ పడుతూ శివంగిలాగా రెచ్చిపోయి ఆడిన కంటెస్టెంట్ మీరేనని, ఈ సీజన్లో మీ కారణంగా ఆడవాళ్ళలో కూడా టైటిల్ కొట్టేంత సత్తా ఉందని ఆశలు కలిగించారని, అలాంటి స్ట్రాంగ్ అమ్మాయి అయిన మీరు ఇలా డీలా పడిపోకూడదని బిగ్ బాస్ ఆమెకు కొన్నంత ధైర్యాన్ని ఇచ్చి లోపలికి పంపాడట. దీంతో ప్రేరణ కాస్త ధైర్యం కలిగి మునుపట్లాగా యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా ఆమెకి బాగా గాయాలవడంతో మెడికల్ రూమ్లో కూడా కొన్ని టెస్టులు కూడా జరిగాయి. తదుపరి టాస్క్లో ఈమె పాల్గొంటుందా లేదా అనేది చూడాలి.